ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత శంకర భాష్య సహితంగా ప్రథమాధ్యాయము ఉపోద్ఘాత భాష్యము ముగించుకొని మొదటి శ్లోకాన్ని ఉపక్రమించుకున్నాం. ఆ శ్లోకం యొక్క కథా ప్రసంగానుసారంగా అర్థం తెలుసుకొని మరియు ఆధ్యాత్మిక అర్థమును కూడా యథామతిగా చింతన చేస్తూ ఉన్నాం. ధృతరాష్ట్రుడు అంటే కథా దృష్టి చేత పంచ పాండవుల యొక్క రాజ్యాన్ని తనదిగా భావించి ధరించినటువంటి వాడు, అంటే అభిమానించినటువంటి వాడు. ఆధ్యాత్మిక దృష్టిలో పంచభూతాల యొక్క శరీరమును తనదిగా భావించి అభిమానించేవాడు ధృతరాష్ట్రుడు. జీవుడు తామస అహంకారం. అటువంటి వాడు ధర్మ ప్రధాన క్షేత్రము మరియు కర్మ ప్రధాన క్షేత్రమైనటువంటి సూక్ష్మ శరీరము మరియు స్థూల శరీరమును అభిమానించి ఆ శరీరాల్లో ఉన్నటువంటి మామకాహ పాండవాహ అంటే కర్మేంద్రియాలతో యుక్తమైనటువంటి రాజస తామస వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి మామకములను పడతాయి. జీవుడు తనవిగా భావిస్తాడు. మరియు జ్ఞానేంద్రియములతో కూడుకున్నటువంటి సాత్విక వృత్తులను జీవుడు ఇతరములని భావిస్తాడు, పాండవాహ. అయితే ఇక్కడ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కర్తృతంత్రములు ఉన్నాయి, అంటే కర్త ఆధీనంలో ఉన్నాయి. అంటే ఉదాహరణకు మనం చేతులతో పని చేయాలంటే ఆ కర్త సంకల్పించి చేతులను ప్రేరేపించినప్పుడే చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటువంటి కర్మేంద్రియాలన్నీ కూడా కర్తృతంత్రములు ఉన్నాయి, కర్త అధీనంలో ఉన్నాయి. కానీ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి కర్త అధీనంలో లేవు, వస్తుతంత్రములు ఉన్నాయి. ఎందుకనంటే ఎదురుగా అకస్మాత్తుగా ఏదైనా వస్తువు లేదా ఒక వ్యక్తి తటస్థపడినాడు అనుకో, అప్పుడు వెంటనే ఇతడు ఫలానా వాడు లేదా ఇది ఫలానా వస్తువు అని జ్ఞానం మనకు అవుతుంది. ఆ జ్ఞానము చేసుకున్నటలో కర్త యొక్క ప్రేరణ లేదు. అక్కడ కర్త నేత్రేంద్రియాన్ని ప్రేరేపించిన తర్వాత నేత్రేంద్రియం ఆ వస్తువును తెలుసుకున్నది. ఇట్లుందా? వస్తువుతో ఇంద్రియము సంబంధం అయితే చాలు వస్తువు యొక్క జ్ఞానం అవుతుంది, అంతే. అందుకని జ్ఞానేంద్రియాలు వస్తుతంత్రములు ఉన్నాయి, కర్మేంద్రియాలు కర్తృతంత్రములై ఉండి సంసారానికి హేతువులున్నాయి. మరియు జ్ఞానేంద్రియాలు ఏవైతే సాత్విక వృత్తులతో కూడుకొని ఉన్నాయో అవి వస్తుతంత్రములై ఉండి వివేకాదుల ద్వారా, శ్రవణాదుల ద్వారా మోక్షానికి హేతువులున్నాయి. ఈ తామస, రాజస, సాత్విక వృత్తులు ఏవైతే ఉన్నాయో వీటిలో పరస్పరము ఎల్లప్పుడూ వ్యత్యయేన యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వ్యత్యయేన అంటే ఒకసారి తామస వృత్తుల యొక్క, రాజస వృత్తుల యొక్క జయమైతుంది. ఎందుకంటే జీవుడు ఒక్కోసారి విషయాలకు లోబడి విషయాలకు వశగతుడైతే ఏమవుతాడు? తామస రాజస వృత్తులకు లోబడిపోతాడు. ఒక్కోసారి వివేకాన్ని జాగృతి చేసుకుని శ్రవణాదుల్లో ప్రవృత్తి అయినప్పుడు అప్పుడు సాత్విక వృత్తుల యొక్క జయమవుతుంది. ఈ విధంగా నిరంతరము ప్రతినిత్యం ఈ మూడు వృత్తుల యొక్క మధ్యన యుద్ధము జరుగుతూనే ఉంది. అందుకే ధృతరాష్ట్రుడు అంటే ఈ తామస అహంకారమైనటువంటి జీవుడు మావారు మరియు పాండుపుత్రులు యుద్ధంలోకి వెళ్లి ఏమి చేస్తున్నారు అని అడిగినాడు. అంటే ఈ యుద్ధం చేస్తూనే ఉంటున్నాయి ఇవన్నీ. ఈ రాజస తామస వృత్తులు మరియు సాత్విక వృత్తులు ఈ యుద్ధం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ సాత్వికాది వృత్తుల ద్వారా ప్రపంచంలో, అంటే ఇక్కడ ప్రపంచం అంటే పంచభూతాల యొక్క విస్తారం. ఏమిటి? సమష్టి స్థూల సూక్ష్మ శరీరాలు, వ్యష్టి స్థూల సూక్ష్మ శరీరాలు, ఇదే ప్రపంచం. ప్రపంచం అంటే ఏదో కాదు. మరి ఈ ప్రపంచంలో ఈ వృత్తులు ఏం చేస్తుంది అని అడగడం జరిగింది. ఎవరిని? సంజయుణ్ణి. సంజయుడు అంటే సమ్యక్ ప్రకారేణ ఇంద్రియాన్ని జితవానితి సంజయ. చక్కగా ఇంద్రియాలను జయించిన వాడు కాబట్టి, లేదా రాగద్వేషాలను జయించిన వాడు కాబట్టి సంజయుడు. అంటే జితేంద్రియ, ఇంద్రియాలను జయించినటువంటి వివేకశాలి బుద్ధి. సంజయుడు అంటే జితేంద్రియుడు, అంటే వివేకశాలి బుద్ధి. ఆ వివేకశాలి బుద్ధిని ఈ తామసహంకారం, ఈ జీవుడు చిదాభాసుడు అడిగినాడనమాట.
ఈ సమష్టి స్థూల సూక్ష్మ శరీరాల్లో, వ్యష్టి స్థూల సూక్ష్మ శరీరాల్లో ఈ తామస రాజస సాత్విక వృత్తులు ఏం చేస్తున్నాయి? ఈ ప్రశ్న అడగడానికి కూడా దీని వెనుక కించిత్ అభిప్రాయం కూడా ఉంది. ఎందుకనంటే ఈ జీవుడు అనేక జన్మల్లో పుడుతూ చస్తూ ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ చివరికి తాళలేక విక్షిప్తుడయ్యి ఆ దుఃఖాలను భరించలేక అతనిలో ఈ లోకాలన్నింటినీ కూడా పరీక్షించి కించిత్ శుభేచ్ఛ కలిగింది. శుభేచ్ఛ కలిగి వివేకాన్ని ఆశ్రయించినాడు. సంజయుణ్ణి ఆశ్రయించి సంజయుణ్ణి అడిగినాడు అన్నమాట. ఆ సంజయుడు ఎలాంటి వాడు అంటే వివేకి అనంటే ఎటువంటి వివేకము? సమష్టి స్థూల సూక్ష్మ శరీరాలను బాగా విచారం చేసినవాడు. అట్లే వ్యష్టి స్థూల సూక్ష్మ శరీరాలను బాగా విచారం చేసినవాడు సంజయుడు. సమష్టి స్థూల సూక్ష్మ శరీరాలను వివేకం చేస్తే ఏమవుతుంది అంటే వైరాగ్యం కలుగుతుంది. సమష్టి స్థూల సూక్ష్మ శరీరం అంటే పిండ బ్రహ్మాండాలన్నీ పరీక్ష లోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణ నిర్వేద మాయాద్ నాస్తి అకృత కృత్యన అని ఇట్లా బాగా విచారం చేసినాడు. లోకాలను అన్నిటిని కూడా విచారం చేస్తే అతనికి తెలిసింది లోకాల్లో ఉన్నటువంటి భోగాలన్నీ కూడా అనిత్యములే, దుఃఖముశ్రితములే. మరి ఆ భోగాలు పునరావృత్తి స్వాభావికములే, మళ్లీ జన్మను చేటివే అని బాగా విచారం చేసి వైరాగ్యాన్ని పొందినాడు. అంటే లోకాంతరాలను బాగా విచారం చేస్తే ఏం కలుగుతుందంటే వైరాగ్యం కలుగుతుంది. మరియు ఈ వ్యష్టి స్థూల సూక్ష్మ శరీరాలను విచారం చేస్తే ఏమవుతుంది అంటే స్వరూప అనుభవం కలుగుతుంది. ఇక్కడ ఈ సంఘాతంలో ఈ వ్యష్టి స్థూల సూక్ష్మ శరీరాల్లో అట్లే ఈ రెండిటికి కారణమైనటువంటి అజ్ఞానము ఈ మూడు శరీరాలను విచారం చేస్తే ఏమవుతుంది స్వరూప అనుభూతి కలుగుతుంది. చూడండి, ఈ స్థూల శరీరానికి నేను ద్రష్టనున్నాను, సూక్ష్మ శరీరానికి ద్రష్టనున్నాను, కారణ శరీరానికి ద్రష్టనున్నాను అని ఈ మూడు శరీరాల నుండి తనను వేరుగా తెలుసుకుంటే, వివేకం చేస్తే, వివేకం అంటే విచురు పృథక్ భావే, వేరుగా తెలుసుకునడం. మరి ఎప్పుడైతే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు నేను ద్రష్టనున్నాను అని ఎప్పుడు తెలుసుకున్నాడో అతడు ఆ మూడు శరీరాల కంటే వేరుగా ఉన్నానని నిశ్చయమైంది. ఘటద్రష్ట ఘటాద్భిన్న సర్వథా న ఘటోయత దేహద్రష్ట తథా దేహో నాహమిత్యవధారయ. ఈ మూడు శరీరాలను భిన్నంగా చేసి తనను వేరుగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఘటాన్ని చూసేవాడు ఘటం కంటే భిన్నంగా ఏ విధంగా ఉంటాడో అట్లా ఈ మూడు శరీరాలను చూసేటువంటి నేను ఈ మూడు శరీరాల కంటే వేరుగానే ఉన్నాను అనేటువంటి జ్ఞానం కలిగింది. అట్లే ఈ మూడు శరీరాల్లో మూడు అవస్థలు కూడా ఉన్నాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ మూడు అవస్థలకు విచారం చేస్తే మూడు అవస్థలకు తాను సాక్షిగా ఉన్నానని తెలుసుకుంటాడు. జాగ్రత్త అవస్థ నాకు తెలుస్తుంది, స్వప్న అవస్థ నాకు తెలుస్తుంది, సుషుప్తి అవస్థ నాకు తెలుస్తుంది. నేను వీటికి సాక్షినై వాటికంటే భిన్నంగా ఉన్నాను. ఈ సాక్షి అయినటువంటి నేనే వ్యాపకమైనటువంటి పరబ్రహ్మముతో అభిన్నుడను అని ఈ విధంగా విచారం చేస్తాడు. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆది అన్నాడు. ఆది అంటే మూర్ఛ, సమాధి మొదలైనటువంటి ఏ అవస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా నాయి కాదు, ఇవన్నీ కూడా అనాత్మ సంబంధమైనటువంటి వీటికి నేను సాక్షి ఉన్నాను. తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. నేను వీటికంటే విలక్షణంగా సాక్షినయ్యి చిన్మాత్రుడను అంటే స్వయం ప్రకాశమైనటువంటి జ్ఞానస్వరూపుడనైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మను. తద్బ్రహ్మ అహమస్మి అద్వయం, అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమే నేనై ఉన్నాను అని ఇట్లా మూడు అవస్థలను విచారం చేసినట్లయితే తన స్వరూపానుభూతి కలుగుతుంది. అదేవిధంగా ఈ మూడు శరీరాల్లో 5 కోశాలున్నాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశము మరియు ఆనందమయ కోశం. ఈ 5 కోశాలను విచారించి ఏమని తెలుసుకుంటాడు? ఈ 5 కోశాల కంటే నేను అతీతంగా ఉన్నాను అని తెలుసుకుంటాడు. ఒక్కొక్క కోశాన్ని విచారం చేసి ఇది నేను కాదు, నాది కాదు, నేను దానికి అతీతంగా ఉన్నాను. మనకు వేదాంత పంచదశలో పంచకోశ వివేకంలో 3వ ప్రకరణంలో ఇవి విచారం అంతా వచ్చింది.
విస్తారంగా. అక్కడ శంకాకారుడు అంటాడు, బాడం నిద్రాదయ సర్వే అనుభూయంతేన చేతరః తథాప్యేతేనుభూయంతే యనతం కో నివారయేత్. శంకాకారుడు అంటాడు, అయ్యా ఈ పంచకోశాల కంటే నేను వేరుగా ఉన్నాను అని అంటున్నావు, కానీ ఈ పంచకోశాలు మాకు అనుభవానికి వస్తున్నాయి, కానీ వాటికంటే విలక్షణంగా ఆత్మ అనేది ఒకటి ఉందని మాకు అనుభవానికి రావడం లేదే అనే విధంగా. అంటే తథాపి అయినా కూడా ఏతే అనుభూయంతే, ఇవన్నీ నాకు అనుభవానికి వస్తున్నాయి అని అంటున్నావు కదా పంచకోశాలు. మరి ఎవని చేతనే ఇవి అనుభవింపబడుతున్నాయో తెలియబడుతున్నాయో ఆ తెలుసుకునేవాడు ఎవడో వాడిని ఎవడైనా నివారణ చేయగలడా? మరి వాడెవడు? ఆత్మ, అదే నువ్వు అని ఈ విధంగా సమాధానం చెప్పి, మరి పంచకోశాల కంటే ఆత్మ వేరుగా ఉందంటే మాకెందుకు అనుభవానికి వస్తలేదు అంటే, బాబా అది అనుభావ్యము కాదు. అనుభావ్యం అంటే అనుభవింపబడుటకు యోగ్యము. ఏ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయాలు మనకు అనుభవంలో వస్తున్నాయి, ఆ విధంగా తెలియబడేది కాదు ఆత్మ, అనుభావ్యం కాదు. మరి ఏమిటయ్యా? స్వయమేవానుభూతిత్వాత్ విద్యతే నానుభావ్యత జ్ఞాతృ జ్ఞానాంతరాభావాత్ అజ్ఞేయో నత్వ సత్తయా. వేదాంత పంచదశి 3వ ప్రకరణము 13వ శ్లోకం చూడండి, అద్భుతమైనటువంటి శ్లోకం. ఆత్మ అనుభావ్యము కాదు అంటే అనుభవానికి వచ్చేది కానే కాదు. ఎందుకు కాదు? ఒకవేళ అనుభావ్యం అని అంటే అది నీకంటే వేరే అయిపోతుంది. అనుభవిత, అనుభావ్యము, అనుభవము అని త్రిపుటి ఉన్నప్పుడే అనుభావ్యము అనుభావిత అనేటువంటి ఈ భేదం ఉంటది. అది అనుభావ్యం కాదు, అనుభవించబడుటకు యోగ్యము కాదు. ఎందుకు? అనుభవ రూపం ఉన్నది. అది స్వయమేవ అనుభూతిత్వా, స్వయం అనుభవ రూపము ఉన్నది కాబట్టి అది అనుభావ్యము కాదు. ఈ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, అనుభావ్యము, అనుభవిత, అనుభవము మొదలైన త్రిపుటులు ఏవైతే ఉన్నాయో ఈ త్రిపుటులను కూడా అది ప్రకాశిస్తుంది. దాన్ని ప్రకాశించేవాడు ఎవడు లేదు, అందుకని అది అనుభావ్యం కాదు. అక్కడ త్రిపుటి లేదు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం అనే త్రిపుటి లేదు. జ్ఞాతృ జ్ఞానాంతరాభావాత్, జ్ఞాత లేడు, జ్ఞానము లేదు అక్కడ. మరి జ్ఞాత జ్ఞానం లేకపోతే అది అసత్తు కావచ్చు, తెలియబడకపోతే అసత్తు కావచ్చు. వంద్యాసూతుని వలె వంద్యాసూతుడు ఎవరికైనా తెలియబడతాడా? ఆకాశ పుష్పము, కుందేలు కొమ్ము ఇవి ఉన్నాయా? ఎవరి చేతన అనుభూతం అవుతున్నాయా? తెలియబడుతున్నాయా? అట్లా ఆత్మ కూడా తెలియబడదా అంటే అసత్తు కావచ్చు వంద్యాసూతం లాగా. అంటే నత్వసత్తయా, అది అసద్రూపమై తెలియబడదు అని మేము అంటలేము, అది సద్రూపమై తెలియబడదు. నత్వసత్తయ ఎందుకు? అనుభవ రూపం ఉన్నది. జ్ఞాతాచ జ్ఞానంచ జ్ఞాతృ జ్ఞానే అన్యే జ్ఞాతృ జ్ఞానే జ్ఞాతృ జ్ఞానాంతరే తయోహో అభావః తస్మద్ అజ్ఞేయః జ్ఞాన విషయో న భవతి. అక్కడ జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి లేదు కాబట్టి అది తెలియబడదు. అక్కడ జ్ఞాతృ జ్ఞానాంతరాలు లేవు. ఆత్మను తెలుసుకోవాలంటే ఇంకో జ్ఞాత కావాలి కదా. ఆత్మ తెలియబడుతుంది అంటే మరి దాన్ని తెలుసుకునేవాడు ఇంకోడు కావాలి. ఉన్నాడా ఎవడన్నా? ఎవడూ లేడు. అందుకని జ్ఞాతృ జ్ఞానాంతర అభావాత్ అది అజ్ఞేయ. దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాత మరొకడు లేడు కాబట్టి అది అజ్ఞేయం ఉన్నది. అంత మాత్రం చేత వంద్యాసుతాదుల వల్లే అది అసత్తు కాదు. ఎందుకు? అనుభవ రూపం ఉన్నది అని. ఈ విధంగా ఈ 3 అంటే వ్యష్టి స్థూల సూక్ష్మ శరీరాలను వివేకం చేసినట్లయితే ఏమవుతుంది? స్వస్వరూప అనుభూతి కలుగుతుంది. సమష్టి స్థూల సూక్ష్మ శరీరాన్ని వివేచన చేస్తే ఏమవుతుంది? వైరాగ్యం కలుగుతుంది. ఇగో ఇది వివేకం అంటే సంజయుడు చేసేటువంటి పని అన్నమాట. అయితే ఇటువంటి వివేకమైనటువంటి సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు విహ్వలుడయ్యి, అంటే తామస అహంకారం జీవుడు అనేక జన్మల్లో పుడుతూ చస్తూ అనేక దుఃఖాలను అనుభవించి విహ్వలుడయ్యి, భయగ్రస్తుడయ్యి, విక్షిప్తుడయ్యి ఈ సంజయుడు అనేటువంటి వివేకాన్ని ఆశ్రయించి కిమకుర్వత సంజయ అని అడిగినాడు. మా వాళ్ళు అరే పాండవులు ఏమి చేసినారు అని భయ విహ్వలుడయ్యి అడిగినాడు. కథా ప్రసంగంలో కూడా ఇదే అర్థం తీసుకోవాలి. అక్కడ ఏదో ధర్మక్షేత్రము, కురుక్షేత్రము అక్కడ పోయిన తర్వాత నా కుమారులకు గాని
పాండవులకు గాని బుద్ధి మారవచ్చు, ఏం చేసిరి అని అడిగినరాని అటువంటి ఏదైతే మనం కథా ప్రసంగం తెలుసుకున్నామో అది గౌనం, అది ముఖ్యం కాదు, అది అసలు విషయం కాదు. ముఖ్యంగా ఏందనంటే భీష్ముని యొక్క పతనం తర్వాత అతడు భయగ్రస్తుడైపోయినాడు, విక్షిప్త చిత్తుడైపోయినాడు, విహోరుడైపోయి స్మృతి లేనివాడైనాడు. బుద్ధి భ్రమించి తన కుమారులపై ఉన్నటువంటి మోహవశం చేత అతడు జరిగిన విషయాన్ని విస్మరించి నా కుమారులు పాండవులు ఏమి చేసిరి అని మళ్ళా అడిగినాడు. ఇది సంగతి అక్కడ వాస్తవంగా కథా ప్రసంగంలో కూడా ఇది తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా కిమ్మకుర్వత అంటే నా వారు పాండవులు ఏమి చేసిరి అంటే సాత్విక వృత్తులు, తామసిక వృత్తులు, మరి రాజస వృత్తులు ఈ ప్రపంచంలో ఏమి చేస్తున్నాయి అని ఈ విధంగా ప్రశ్నించినాడు. ఆ తర్వాత ఇప్పుడు 2వ శ్లోకము చెప్పుకుందాము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు అన్నాడు, సంజయ్ ఉవాచ అని వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయునికి. సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్న మేరకు సమాధానము చెప్తూ ఉన్నాడు. అయితే సంజయుడు ఆ యుద్ధ క్షేత్రంలో జరిగిన వృత్తాంతమంతా కూడా మొదటి నుంచి చెప్తున్నాడు. ఇప్పుడుగా ధృతరాష్ట్రుని యొక్క మనోభావాన్ని తెలుసుకున్నాడు. ఇక ధృతరాష్ట్రునికి కుమారులపై ఉన్నటువంటి మోహము, మరి రాజ్యం ఎక్కడ నా కుమారులు కోల్పోతారో, పాండవులు ఎక్కడ చేజిక్కించుకుంటారో అనేటువంటి ఒక భయంలో ఉండి మోహవశుడై ప్రశ్నించినాడు. కాబట్టి ఇప్పుడు అతని యొక్క మోహాన్ని, అతని భయాన్ని పోగొడుతూ, అంటే తాత్కాలికంగా సంజయుడు అంటే అతడు భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానాలు కలిగిన వాడు కాబట్టి అతనికి భవిష్యత్తులో కూడా యుద్ధ పరిణామం ఏమవుతుంది అది కూడా తెలుసు. చివరిలో యుద్ధ పరిణామం ఏంది, పాండవులకే జయము చేకూరుతుంది అనేది కూడా తెలుసు. అయినా గాని ఈ విహ్వలుడై భయకంపితుడైనటువంటి విక్షిప్త ధృతరాష్ట్రునికి కొంచెం ఊరట కలిగించడానికి ఇప్పుడు ఆ యుద్ధ ప్రారంభం నుంచి చెప్తున్నాడు అన్నమాట. ఆ యుద్ధ ప్రారంభంలో ఇరుసేనలు యుద్ధం చేయడానికి సన్నద్ధమై తయారుగా ఉన్నాయి. అప్పుడు తదా అంటే అప్పుడు అంటే యుద్ధం ప్రారంభం కానున్నది. అప్పుడు ఏమైంది అనంటే రాజా అయినటువంటి దుర్యోధనుడు. ఈ శబ్దం ఎందుకు ప్రయోగం చేసినాడు సంజయుడు? రాజా దుర్యోధన అని. వాస్తవంగా రాజా ఎవరు ఇప్పుడు వర్తమానంలో? ధృతరాష్ట్రుడే కదా. మరి రాజా దుర్యోధన అని ఈ శబ్దం ఎందుకు ప్రయోగం చేసిన అనంటే ధృతరాష్ట్రుడు కేవలం నామకే వస్తే, పేరుకు మాత్రమే రాజు, కానీ అధికారం చెలాయించేదంతా కూడా దుర్యోధనుడే. అందుకని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రంతో. ఎందుకంటే నా కుమారుడే రాజు కావాలనేటువంటి ఒక ఆతురత, లాలస ధృతరాష్ట్రంలో ఉంది. ఆ ధృతరాష్ట్రానికి ఊరట కలిగించడానికి రాజా దుర్యోధన అని శబ్ద ప్రయోగం చేసినాడు. రాజా అయినటువంటి దుర్యోధనుడు ఎదురుగా నిలబడినటువంటి పాండవ సైన్యం అది వ్యూహాకారంగా యుద్ధానికి సిద్ధంగా నిలబడినటువంటి పాండవుల యొక్క సైన్యాన్ని పాండవానీకం దృష్ట్వా, పాండవుల యొక్క సైన్యాన్ని చూసి ఏం చేసినాడు? ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుణ్ణి సమీపించి వచనం అబ్రవీత్ అన్నాడు. వచనమును పలికెను అన్నాడు. ఇక్కడ కూడా ఇది ద్విరుక్తి ఉంది. ద్విరుక్తి అనంటే ఒకే అర్థాన్నిచ్చే శబ్దాన్ని 2 సార్లు వాడినాడు. వచనమన్నా అబ్రవీత్ అన్న ఒకటే. వచనం అబ్రవీత్ అంటే సరిపోతుంది కదా. పలికెను, ఈ విధంగా ఆచార్యుని సమీపించి దుర్యోధనుడు ఈ విధంగా పలికెను. వచనం అనే శబ్దం ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే దానిలో తాత్పర్యం ఉంది. అది తెలుసుకుందాం తర్వాత. ఇప్పుడు ఈ శ్లోకానికి మధుసూదని ఏం చెప్పాడు చూద్దాం. మధుసూదన సరస్వతి స్వాముల వారు తన యొక్క
భగవద్గీత వ్యాఖ్యానానికి గూఢార్థ దీపిక అని పేరు పెట్టినాడు. అందులో ఈ 2వ శ్లోకానికి వ్యాఖ్యానము చూడండి. తత్ర అంటే అక్కడ, అక్కడ అంటే ఎక్కడ అంటే యుద్ధ క్షేత్రంలో అని ఒక అర్థం. మరియు తత్ర అంటే తత్ ర అని ఇట్లా విడదీయండి. తత్ ర. తత్ అంటే తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ. తత్ అంటే పరమాత్మ. ర అంటే రక్షతి, పరమాత్మ చేత రక్షింపబడేటువంటి పాండవానం అనేకం. పాండవుల యొక్క సైన్యం ఎవరి చేత రక్షింపబడుతుంది? ముందు అంటాడు బలం భీమాభిరక్షితం అంటాడు, కానీ వాస్తవంగా రక్షకుడు ఎవరు? పాండవ సైన్యానికి పరమాత్మ శ్రీకృష్ణుడు. ఆ యుద్ధం చేసేది ఎవరు? వాస్తవంగా అదృశ్య రూపంలో శ్రీకృష్ణుడే అంతా చేస్తున్నాడు. ఇదంతా మనకు యుద్ధ అనంతరము బర్బరీకుని ద్వారా తెలుస్తుంది. ఆ యుద్ధంలో ఎవరెవరు పోడారినరు ఇదంతా నాకు తెలియదు, కేవలం శ్రీకృష్ణుడి చక్రం మాత్రం తిరిగేది కనపడుతుంది అన్నాడు. అంతా శ్రీకృష్ణుడే చేసినాడు. స్వయంగా ఆయన కూడా చెప్పినాడు కదా 11వ అధ్యాయంలో, భీష్మంచ ద్రోదంచ జయద్రదంచ కర్ణం తథాన్యానపియోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమ్యావదిష్ట యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. హే అర్జున, ఈ ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, ఏ వీరాది వీరులు ఉన్నారో వీళ్ళంతా ఎప్పుడో నా చేత చంపబడ్డారు. చంపబడిన వారిని చంపడానికి ఎందుకయ్యా వెనుకంజ వేస్తున్నావు అన్నాడు. అంతా చేసేది పరమాత్మనే. కాబట్టి ఇక్కడ పాండవుల యొక్క సేన ఆ పరమాత్మ చేత రక్షింపబడుతుంది అని తత్ర. తత్ అంటే పరమాత్మ, పరమాత్మ చేత రక్షతి రక్షింపబడుతుంది పాండవ సేన అని ఇదొక అర్థం. ఇక కథా ప్రసంగానుసారంగా యుద్ధ క్షేత్రములో తత్ర అక్కడ పాండవానాం దృష్ట భయ సంభావన అపి నాస్తి. పాండవులకు దృష్ట భయం అనేది లేదు. ఎందుకంటే భగవంతుడే వాళ్ళ పక్షాన ఉన్న తర్వాత భయం ఎందుకయ్యా వారికి? దృష్ట భయం లేదు. ఇక అదృష్ట భయం అంటావా? అదృష్ట భయంతో భ్రాంత్యా అర్జునస్య ఉత్పన్నం. ఈ అదృష్ట భయము అర్జునునికి కలిగింది. నేను వీరందరిని చంపినట్లయితే ఆ పాపమేవాశ్రయే తస్మాత్ హత్వయితానాథ తాయినః అని ఈ విధంగా మనకు పాపం కలుగుతుంది. ఏదేదో చెప్పినాడు. ఇది అదృష్ట భయం. అదృష్ట భయం భ్రాంతి చేత అర్జునునికి కలిగింది. అయితే దాన్ని భగవత ఉపశమితం ఇది, భగవంతుని చేత అది ఉపశమింపబడింది. ఇక అదృష్ట భయం కూడా లేదు. పాండవానాం ఉత్కర్ష తు శబ్దేన ద్యోత్యతే. అయితే దృష్ట్వా తు అనే శబ్దం ఉంది కదా, ఆ తు అనేది ఏం చెప్తుంది అనంటే పాండవుల యొక్క ఉత్కర్షం చెప్తుంది. పాండవులకు దృష్ట భయం లేదు, అదృష్ట భయం లేదు. భగవంతుని చేత రక్షింపబడుతున్నది. భగవంతుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఏ విధమైనటువంటి భయం లేదు. వాళ్ళు చాలా గొప్ప వీరులు, శూరులు మరియు తపస్వీలు ఉన్నారు. వాళ్ళు సామాన్యులు కాదు. దుర్యోధనాదుల వల్ల విలాస పురుషులు కాదు. పాండవులు 12 ఏళ్లు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఏం చేసినారు? వాళ్ళు తపస్సు చేసినారు. మనం వింటాము. అర్జునుడు శివుని కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడా లేదా? ఎందుకంటే ఇదంతా జరగనున్నది అని శ్రీకృష్ణ పరమాత్మనే వాళ్లను తపస్సులో ప్రవృత్తులను చేశాడు. ఎందుకంటే తపస్వి అయిన వాడే జయించగలడు. నా తపస్వినః యోగో సిద్ధ్యతి. ఎవడైతే తపస్సు చేయడో వానికి యోగం అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వ రూప జ్ఞానము కలుగదు. తపస్వి అయినటువంటి వానికే కలుగుతుంది. తపస్వి అయినటువంటి వాడే దుష్టులను శిక్షించగలుగుతాడు. శ్రీరామచంద్రుడు కూడా 14 ఏళ్లు అరణ్యవాసం చేసి తపస్సు చేసినాడు. రావణాసురుని కుమారుని పేరేంది? ఇంద్రజిత్తు కదా. ఇంద్రజిత్తుడు సామాన్యుడు కాదు. ఇంద్రుణ్ణి కూడా కట్టి తెచ్చి వాళ్ళ తండ్రి ముందు నిలిచిపెట్టాడు. అందుకే ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. మహా ప్రతాపి అతడు. అతన్ని జయించడం అది అసంభవం ఉండే. ఆ నికుంభులాదేవి యొక్క యజ్ఞం గనక పూర్తి అయితే అతన్ని జయించేవాడు ఎవడు లేకుండే. అదొక యుక్తితోని విభీషణుడు ఆ రహస్యం చెప్పినందువలన, ఆ యజ్ఞాన్ని భంగం చేసినందువలన అతడు చంపబడ్డాడు. అది కూడా లక్ష్మణుని ద్వారా. ఆ లక్ష్మణుడు తపస్వి ఉండే. అందుకని తపస్సులు ఉంటేనే వారు దుష్టులను జయించగలుగుతారు. సరే, బాహ్యమైనటువంటి ఇంద్రజిత్ మొదలైనటువంటి వాళ్ళను జయించడం పెద్ద అది కాదు.
కానీ మన ఆంతర్యంలో మనలో ఉన్నటువంటి ఇంద్రజిత్తులు, రావణాసురుడు, రాక్షసులు ఉన్నారే, రాజస తామస వృత్తులు, ఈ దుర్యోధనాదులు, వీళ్ళని జయించాలంటే సాత్విక వృత్తులకు తపస్సు అవసరం. అందుకని వీళ్ళు 12 ఏళ్లు అరణ్యవాసంలో ఉండి తపస్సు చేసినారు. అందుకని పాండవులు చాలా ఉత్కృష్టులు, దుర్యోధనాదుల వలె విలాస పురుషులు కాదు, భోగలాలసులు కాదు అని ఈ విధంగా తూ శబ్దం చెప్తుంది. దృష్ట్వా తూ అంటే కౌరవుల కంటే కూడా పాండవులు శ్రేష్ఠులు, వాళ్ళకు ఎలాంటి భయం లేదు, భగవంతుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు అని ఈ విధంగా చెప్పినాడు. స్వపుత్రకృత రాజ్య ప్రత్యర్పణ శంకయా తు మా గ్లాసి ఇది రాజానం తోషయితుం దుర్యోధన దౌష్ట్యం ఏవ ప్రథమతః వర్ణయతి దృష్ట్వా ఇతి. అయితే ధృతరాష్ట్రునికి స్వపుత్రకృత రాజ్య ప్రత్యర్పణ శంకయ, ఆ కురుక్షేత్రంలోకి, ఆ ధర్మక్షేత్రంలోకి వెళ్లిన తర్వాత నా కుమారుడైనటువంటి దుర్యోధనునికి ఒకవేళ బుద్ధి మారి ఆ పాండవుల రాజ్యానికి వారికి అప్పజెప్పిండా అని శంక కలిగింది. అయితే ఆ శంకను నివారణ చేస్తూ, ఏ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఈ విధంగా గ్లాని పొందకు, దుఃఖాన్ని, ఖేదాన్ని పొందకు అని ఆ ధృతరాష్ట్రుణ్ణి సంతృప్తి పరుస్తూ దుర్యోధను యొక్క దౌష్ట్యాన్ని మొట్టమొదలు చెప్తున్నాడు. దుర్యోధన యొక్క దుర్మార్గత్వాన్ని చెప్తున్నాడు. వాడు హస్తినాపురంలోనైతే చేయరాని పనులు, దుర్మార్గాలని చేసిండు. చిన్ననాడే భీమునికి విషమిచ్చి చంపుదామని ప్రయత్నం చేసిండు. మరియు లక్కయ్యలు తయారు చేసి కుట్రబన్ని అందులో కాల్చి వీళ్ళని చంపాలని అట్లా ప్రయత్నం చేసిండు. మరి జూదం లోపల అనేక కుతంత్రాలు బన్ని శకునుని ఆశ్రయించి ఎన్నో దుర్మార్గం పనులు చేసిండు. మరి నిండు సభలో ద్రౌపదిని అవమానించండు. వాడు చెయ్యని దుర్మార్గం పనేమున్నది? బయట అయితే హస్తినాపురంలోన అన్ని దుర్మార్గం పనులే చేసిండు. వాని బుద్ధి ఎక్కడ పోతుంది? యుద్ధంలోకి వచ్చిన తర్వాత కూడా వాని దుష్టబుద్ధి పోలేదు అని చెప్తున్నాడు సంజయుడు. యుద్ధంలోకి వచ్చిన తర్వాత వాని దుష్టబుద్ధి పోలే, వాని దుష్టబుద్ధిని చూపెడుతున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఏమిటి చూడండి. పాండుసుతానాం అనీకం అంటే సైన్యం, పాండుసుతుల యొక్క అనీకం అంటే సైన్యం ఏదైతే ఉందో అది వ్యూఢం అంటే వ్యూహ రచనయ దృష్టద్యుమ్నాదిభిః స్థాపితం దృష్ట్వా చాక్షుష జ్ఞాన విషయీకృత్య తదా సంగ్రామోద్యమ కాలే ఆచార్యం ద్రోణ నామానం ధనుర్విద్య సంప్రదాయ ప్రవర్తయితారం ఉపసంగమ్య స్వయమేవ తత్ సమీపం గత్వా నతు స్వసమీపే తం ఆహూయ. తదా అంటే అప్పుడు ఆ యుద్ధ కాలంలో సంగ్రామ ఉద్యమ కాలే, సంగ్రామము ప్రారంభం కానున్నది. అటువంటి సమయంలో ఈ పాండవుల యొక్క వ్యూహాకారంగా రచింపబడినటువంటి సైన్యాన్ని చూసి, ఆ సైన్యం కూడా వ్యూహాకారంగా ఎవరి చేత రచింపబడింది అంటే పాండవుల యొక్క సేనాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు, అతని చేత రచింపబడినటువంటి ఆ సైన్యాన్ని చూసి ఆ యుద్ధ కాలంలో ఈ దుర్యోధనుడు ఆచార్యం ద్రోణ నామానం, ఆచార్యుడైనటువంటి ఎవరు? ద్రోణుడు అనే పేరు కలిగినటువంటి ధనుర్విద్య సంప్రదాయ ప్రవర్తకుడైనటువంటి ద్రోణాచార్యుణ్ణి ఉపసంగమ్య అంటే సమీపించి, స్వయమేవ తత్ సమీపం గత్వ స్వయంగానే తాను ఆచార్యుని దగ్గరికి పోయినాడు. నతు స్వసమీపే తం ఆహూయ, కాని ద్రోణాచార్యునే తన దగ్గరికి పిలుచుకోలేదు, తానే స్వయంగా పోయినాడు. ఇది యుద్ధనీతి, రాజనీతి కుశలత ఇది. ఎందుకంటే ఇక్కడ సంజయుడు ముఖత రాజా దుర్యోధన అని చెప్తున్నాడు. రాజా అన్నప్పుడు రాజుకు సర్వాధికారాలు ఉంటాయా లేదా? మరి అప్పుడు ఎవరినైనా గాని తన దగ్గరికి పిలిపించుకొని ఏం చెప్పాలో చెప్పొచ్చు కదా అతనికి. నువ్వు ఈ పని చేయను, నువ్వు ఈ పని చేయను, ఇట్లా చేయను, అట్లా చేయను చెప్పొచ్చు కదా, అధికారం ఉంది కదా. అందుకని ద్రోణాచార్యుణ్ణి తాను రాజు అయినప్పటికీ కూడా తన దగ్గరికి పిలుచుకోలే, తానే ద్రోణాచార్యుని దగ్గరికి పోయినాడు. ఇది రాజనీతి కుశలత. ఎందుకంటే వానికి ఆపత్తి ఏర్పడింది కదా, ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో ఉన్నాడు, జయమో అపజయమో అన్నట్టు ఉన్నాడు. మరి అటువంటి ఆపత్ సమయంలో తానే స్వయంగా పోతే బాగుంటది అనుకొని ద్రోణాచార్యుని దగ్గరికి పోయినాడు. మరి పోయినవాడు గురువే కదా, అతడు ధనుర్విద్య ఆచార్యులే కదా,
మరి పెద్దల దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి? మనం నమస్కారం చేయాలన్నా వద్దా? ఇప్పుడు నమస్కారం చేయలే. చూడు, ఇదే దుర్యోధను యొక్క దౌష్ట్యం, అంటే దుష్ప్రవర్తన. మరి మహాత్ముల దగ్గరికి పోయిన స్వగురువు, అటువంటి గురువుకు నమస్కారం చేసిండా? చేయలే. వాని యొక్క దుష్ప్రవర్తన ఇదన్నమాట, దౌష్ట్యం అన్నట్టు. తానే స్వయంగా గురుదేవుని దగ్గరికి పోయినాడు, నమస్కారం చేయలేదు. కొన్ని రాజు అనుకునే అటువంటి అభిమానం గనక ఉన్నట్లయితే తన దగ్గరికి పిలిపించుకోవచ్చు కదా, అట్లా పిలిపించుకోలేదు. మరి శిష్యుణ్ణి అతడు నా గురువు అనేటువంటి భావన గనక ఉన్నట్లయితే మరి అతని దగ్గర పోయినప్పుడు నమస్కారం చేయాలి కదా, అది చేయలేదు. ఇది చేయలే, అది చేయలే. ఇదే వాని దుష్ప్రవర్తన, దుర్మార్గం పని. అందుకే వాని పేరు దుర్యోధను. అదంతా మనం ఆధ్యాత్మిక దృష్టితో విచారం చేద్దాం. ఈ విధంగా ఆచార్యం దగ్గరికి వెళ్లి ఏతేనా పాండవ సైన్య దర్శన జనితం భయం సూచ్యతే. ఈ విధంగా స్వయంగానే ఆచార్యం దగ్గరికి వెళ్ళాడు అని అంటే ఎందుకు వెళ్ళాడు అంటే పాండవుల యొక్క సైన్యాన్ని చూసేసరికి వానికి భయం వేసింది. ఎందుకంటే ఎవడైతే దుర్మార్గుడు ఉంటాడో వాడు ఎప్పుడు భయం చేతనే ఉంటాడు, ఎప్పుడు శాంతిగా ఉండడు. వాని అంతఃకరణమే శాంతిగా ఉండనియ్యేది, ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు వాడు. ఇక ఆ పాండవ సైన్యాన్ని చూశాడు, ముఖ్యంగా అర్జునుడిని భీముణ్ణి చూశాడు. వాళ్ళని చూసే వరకు మరింత భయం వేసింది. వేసి ఆచార్యం దగ్గర పోయినాడు. మరి ఆచార్యం దగ్గర పోయి నమస్కారం అన్నా చేయాలి కదా, నమస్కారం చేయలేదు. పైగా తనకు కలిగినటువంటి భయాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. ఇది రాజనీతి కుశలత. వానికి భయం కలిగింది, కానీ అది భయం ప్రకటన కానిస్తలేడు. భయేన స్వరక్షార్థం తత్ సమీపం ఉపగమనే అపి. చూడు, భయము చేత తనను రక్షించుకున్నటకయ్యి ఆచార్యం దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆచార్య గౌరవ వ్యాజేన భయ సంగోపనం రాజనీతి కుశలత్వాలు ఇచ్చాహ. ఇప్పుడు ఆచార్యం దగ్గరికి భయకంపితుడై పోయినాడు, కానీ ఆ భయాన్ని కప్పిపెట్టి ఆచార్యం మీద ఏదో పెద్దగా గౌరవం ఉన్నట్టు, మర్యాద ఉన్నట్టు నటన చేస్తూ, ఏ గురుదేవా అన్నట్టుగా నటన చేస్తూ తన భయాన్ని కప్పిపెట్టుకున్నాడు. కప్పిపెట్టి ద్రోణాచార్యంతోనే అంటున్నాడు, ఇది రాజనీతి కుశలత్వం అని మధుసూదన స్వామి అంటున్నాడు. ఎందుకంటే వీరపురుషాః అత్యాదరేణ యుద్ధే ప్రవర్తితవ్యాః అనేటువంటి ఒక రాజనీతి వాక్యం ఉంది. వీరపురుషులైనటువంటి వారు యుద్ధంలో అత్యాదరంగా ప్రవర్తించాలి అంటాడు, వినయంతో ప్రవర్తించాలి. ఎందుకంటే వాడు ఉన్నడే ఆపత్తులో. మరి ఆపత్తులో ఉన్నటువంటి వాడు ఎట్లా ప్రవర్తించాలి? అందరితోని పని తీసుకోవాలి కదా, ఎవరితోని ఏ విధంగా పని తీసుకోవాలనో వాళ్లకు మంచిగా ప్రేమతో ఆప్యాయతతో గౌరవంగా మాట్లాడాలి. ఇది యుద్ధనీతి కుశలత. ఆ కుశలతలను అనుసరిస్తూ గురువు దగ్గర పోయి నక్క వినయాన్ని ప్రకటిస్తూ ఆ గురువు పట్ల ఎంతో గౌరవం ఉన్నట్లుగా నటిస్తూ తన యొక్క భయాన్ని కప్పుతున్నాడు, దాన్ని గుప్తంగా పెడుతున్నాడు, ప్రకటన కానిస్తలేడు. ఆచార్యం దుర్యోధన అబ్రవీత్ ఇది ఏతావతా ఏవ నిర్వాహే వచన పదం సంక్షిప్త బహువర్తత్వాద్ బహుగుణ విశిష్టే వాక్య విశేషే సంక్రమితుం వచనమాత్రం ఏవ అబ్రవీత్ నతు కంచిత్ అర్థం ఇది. ఇక్కడ దుర్యోధనుడు ఆచార్యం దగ్గరికి వెళ్లి అబ్రవీత్ అని ఇంత శబ్దం ప్రయోగం చేస్తే సరిపోతుంది కదా. వచనం అనే శబ్దం ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే వచనం ఇది వ్యర్థ ప్రయోగ. వచనం అనే శబ్దము ఇది వ్యర్థ ప్రయోగము. అబ్రవీత్ అంటే సరిపోతుంది. లేదా వ్యంగ్యార్థే ఉపహాసార్థే, వ్యంగ్యార్థంలో ఉపహాసార్థంలో రాజా వచనం అబ్రవీత్ అని చెప్పినాడు. అంటే నటన చేస్తున్నాడు అంతే. ఆచార్యుల దగ్గరికి వెళ్లి నటన చేస్తున్నాడు. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే అతనిలో పాండవ సైన్యాన్ని చూసి భయం ఒకటి వేసింది. మరి ఇంకొకటి ఏందనంటే ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే చాలా ప్రీతి. ఎందుకంటే విలువిద్యలో మొత్తం 105 మందిలో ఈ ఒక్కడే శ్రేష్ఠుడు, ధనుర్ధరుడు. అందుకని ఆ అర్జునుని మీద చాలా ప్రీతి కాబట్టి పాండవ సైన్యంలో ముఖ్యమైనటువంటి యోద్ధ వీరుడెవరు? అర్జునుడు. మరి అతనితోని ఇతడు యుద్ధం చేయలేకపోవచ్చు స్నేహవశాత్ ఈ ద్రోణాచార్యుడు. ఎందుకంటే ప్రీతి వశాత్
మరి అతడు యుద్ధం చేయకపోతే అర్జునుని గెలవలేరు, అర్జునుని గెలవకపోతే మాకు విజయం కలగదు. అందుకని ఇప్పుడు ద్రోణాచార్యుడిని ఉద్రేకపరచాలి, ప్రోత్సహించాలి. కొన్ని పోటు మాటలతోనే అతన్ని క్రోధోద్రిక్తుణ్ణి చేయాలి, అతని కోపం తెప్పించాలి, పౌరుషం తెప్పించాలి, ఈ స్నేహభావాన్ని మరిపించాలి అని ఈ కపట నాటకం ఆడుతున్నాడు దుర్యోధనుడు. ఇవన్నీ ఆ రాజకీయ ఎత్తుగడలన్నమాట. అయితే ఈ వచనం అనే శబ్దము ఏదైతే ఉందో దుర్యోధనుడు హృదయపూర్వకంగా చెప్పిన మాట కాదు, హృదయపూర్వకంగా ద్రోణాచార్యునితో మాట్లాడడం లేదు. మరి ఏమి అంటే మౌఖికమేవ వచనం నతు వాస్తవికం అంతఃకరణ స్థితాం భక్తి. ఇది వచనం, పైకి మాట అంతే, అంతఃకరణ పూర్వకంగా హృదయపూర్వకంగా మాట్లాడినటువంటి వచనం కాదది. అందుకని ఇది వచనం అనే శబ్దము ఇది వ్యర్థంగా ప్రయోగం చేయడం జరిగింది. కానీ దానికి వ్యంగ్యార్థం ఉంది, ఉపహాసార్థం ఉంది అని ఈ విధంగా రెండో శ్లోకానికి మనము అర్థం తెలుసుకున్నట్లయింది. ఇప్పుడు కించిత్ ఆధ్యాత్మిక చింతన చేద్దాం ఈ శ్లోకం పైన. దుర్యోధన, దుర్యోధనుడంటే దుర్భావనయా అర్థాత్ అధర్మేణ యుధ్యతే యః సహ దుర్యోధన. దుర్భావన చేత, కుటిలత్వం చేత, కపటము చేత యుద్ధం చేసేవాడు దుర్యోధనుడు. వాని భావన, వాని అంతఃకరణం, వాని విచారాలు, వాని సంకల్పాలు, వాని చేష్టలు అన్ని దురే అంతే. వాని వంశమే ఎందుకు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అన్ని పేర్లు అట్లే ఉన్నాయి, దూర్ అని. ఎందుకంటే వాళ్ళ చేష్టలే అట్లా ఉన్నాయి. కాబట్టి దుర్భావన కలవాడు, దుర్భావన చేత యుద్ధం చేసేవాడు, కపటం చేత, మోసం చేత యుద్ధం చేసేవాడు కాబట్టి దుర్యోధనుడు అన్నాడు. దుర్భావనవాన్, సంశయవాన్. మరి ఇంకెలాంటి వాడు అంటే సంశయవాన్. ఎందుకు? సంశయం ఉండే కదా ఇప్పుడు పరుగున ద్రోణాచార్యాన్ని దానికి వచ్చాడు. ఎందుకంటే ఇతడు మనస్ఫూర్తిగా యుద్ధం చెయ్యడు ద్రోణాచార్యుడు. అర్జునుడి మీద అతనికి అత్యంత స్నేహం ఉన్నది, అత్యంత ప్రీతి ఉన్నది. అందుకని ఇతడు మనస్ఫూర్తిగా యుద్ధం చేయడు. అని యుద్ధం చేయకపోతే నాకు విజయం కలగది అని సందేహం కలిగి ఆ సందేహం చేత వచ్చినాడు. సందేహం ఒకటి, భయం ఒకటి, రెండు ఉన్నాయి మన దగ్గర. అందుకని ఎప్పుడైతే సంశయం గలవాడో సంశయాత్మ వినశ్యతి అయిందా లేదా? అయింది వాడు. ఇటు ద్రోణాచార్యుని మీద విశ్వాసం లేదు, మరియు కురువృద్ధ పితామహ, కురువృద్ధుడు పితామహుడు భీష్మాచార్యుడు ఆయన మీద కూడా సందేహం ఉన్నది. నువ్వు మనస్ఫూర్తిగా యుద్ధం చేస్తలేవు, నువ్వు గనక యుద్ధం చేస్తే ఎవరు కూడా నీ ముందు నిలబడరు అని అతన్ని ఎన్నో పోటు మాటలు అన్నాడు భీష్మాచార్యుడిని. అప్పుడు భీష్మాచార్యుడు ఆవేశంలో వచ్చి, ఆ మాటల చేత ఆవేశంలో వచ్చి, నేను ఈ రోజు పాండవులను మట్టి పెడతాను అని ప్రతిజ్ఞ చేసిండు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉపాయం చెప్పిండు ద్రౌపదికి. ఏ అమ్మ, మరి పాండవులను నాశనం చేస్తాను భీష్ముడు ప్రతిజ్ఞ చేసిండు. భీష్ముడు ప్రతిజ్ఞ అంటే ఏంది? అది అటల్. దాన్ని బ్రహ్మదేవుడు కూడా దాన్ని మరో తిరిగి చేయడు. అటువంటి ప్రతిజ్ఞ గలవాడు భీష్ముడు. మరి ఈ రోజు పాండవులను తుదముట్టిత్తా అని ప్రతిజ్ఞ చేసిండు. మరి ఎట్లా అని ద్రౌపదిని మెల్లగా ఆమెను మారువేషంలో ఆ భీష్ముడు ధ్యానం చేసుకున్న సమయంలో పంపించాడు. పంపించి ఈమె పోయి అక్కడ ఇక కొంగు ముఖం మీద వేసుకొని బాగా ఏడ్చింది ఆయన ముందు. బాగా ఏడిస్తే అప్పుడు ఆయన కన్ను తెరిచాడు. కన్ను తెరిచి ఏడుస్తూ వచ్చినటువంటి వారికి అభయం ఇయ్యాలి కదా, మర్యాద. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావనంటే, చూడు నా భర్త యుద్ధరంగంలోకి వచ్చాడు, నాకు చాలా ప్రీతిపాత్రుడు, ఆయన పోయినట్లయితే నా మంగళసూత్రము అమంగళమైపోతుంది, నా పసుపు కుంకుమాలు పోతాయి, మీరు ఆశీర్వాదం ఇచ్చినట్లయితే నా భర్త దక్కుతాడు, అందుకని మీ ఆశీర్వాదం కావాలి అని అంటే సుమంగళీ భవ అని ఆశీర్వాదం ఇచ్చింది. అప్పుడు కొంగు తీసింది. కొంగు తీసే వారికి ఎవరు? ద్రౌపది. చూడు, ఒకవైపు సుమంగళీ భవ అన్నాడు, ఒకవైపు ప్రతిజ్ఞ చేసినాడు పాండవులను చంపుతా అని. చూసావా? ఇప్పుడు భీష్మాచార్యుడే సందిగ్ధంలో పడిపోయినాడు. ఇక చివరికి శ్రీకృష్ణుడు పాండవులను అందరినీ తీసుకొని పోయినాడు భీష్మాచార్యుని దగ్గరికి. ఏ విధంగానైనా చేసి కౌరవులను జయించే ఉపాయం చెప్పు అంటాడు. కౌరవుని జయించాలంటే మొదలు భీష్ముని జయించాలి కదా. మరి భీష్ముని జయించకపోతే పాండవులకు జయం లేదు. అందుకని ఇప్పుడు భీష్ముడే స్వయంగా
తన యొక్క మృత్యు యొక్క రహస్యం చెప్పినాడు. ఏమిటి? ఎవరైనా స్త్రీ గనక వచ్చి నా ఎదుట నిలబడ్డట్లయితే నేను ధనుర్బాణను కింద ఇస్తాను. అప్పుడు ఆయన శిఖండిని తీసుకొచ్చి ముంగట పెట్టాను తెల్లారి యుద్ధంలో. అప్పుడు శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు భీష్మాచార్యులను అపశయం మీద పొరవండబెట్టినాడు. ఇది రహస్యం. అందువల్ల ఇక్కడ దుర్యోధనుడు ఉన్నాడు కదా, సంశయగ్రస్తుడు. భీష్మాచార్యుల యందు కూడా సంశయం ఉంది, ద్రోణాచార్యుల యందు సంశయం ఉంది, కృపాచార్యుల యందు సంశయం ఉంది, విదురుని యందు అత్యంత సంశయం ఉంది. వాని జీవితమే దుర్భావన, సంశయగ్రస్తమైనటువంటి జీవితం. అందుకని వాని పేరే దుర్యోధనుడు అని వాని పేరును సార్థకం చేసుకున్నాడు కదా. తూ శబ్దం ఇది సంజయుడు వ్యాసుని అనుగ్రహంచే త్రికాల జ్ఞానమును పొందినాడు కావున ధృతరాష్ట్రుని మనోభావనకు విపరీతముగా భావి దృష్టితో దుర్యోధనాదులు అపజయం నొందెదరు అని సూచించడానికి తూ శబ్దము వాడినాడు. అక్కడ మధుసూదన సరస్వతి ఏమో పాండవుల యొక్క ఉత్కృష్టత్వాన్ని ప్రదర్శించడం కోసము తూ శబ్దం వాడినాడు అని చెప్పినాడు. ఎందుకనంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానితర మతిర మమ అని మొత్తం భగవద్గీత అక్కడనే ఉపసంహరింపబడింది. ఎక్కడనైతే యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు మరి ధనుర్ధరుడైనటువంటి పార్థుడు ఉంటాడు, అక్కడ విజయము అవశ్యము, తథ్యము. కాబట్టి తూ అంటే ఇక్కడ ధృతరాష్ట్రునికి ఏదైతే పుత్ర వ్యామోహం చేతన పుత్రులకే జయము కావాలి అనేటువంటి అపేక్ష ఉండెనో, విజయ లాలస ఉండెనో, దాన్ని వ్యావృత్తి చేయడానికి తూ శబ్దం వాడినాడు. అంటే ఏ ధృతరాష్ట్ర, నీవనుకున్నట్లు అట్లేం కాదు, విజయం వారిదే అన్నట్లయింది. ఇక్కడ విజయం పాండవులదే అన్నట్లు తూ శబ్దం వాడినాడు. ఇక్కడ ఇది తూ శబ్దం యొక్క రహస్యం. ఇక రాజా వచనం అబ్రవీత్. రాజా అంటే ఇక్కడ వర్తమాన దృష్టితో ఇప్పుడు నీ కుమారుడే దుర్యోధనుడు రాజుగానే ఉన్నాడు అని వ్యంగ్యంగా ధృతరాష్ట్రునికి ఉపసమ్మతి చేకూరుస్తూ రాజా అని సంజయుడు శబ్ద ప్రయోగం చేసినాడు. రాజా అనేదానికి మరొక అర్థం కూడా ఉంది. దుర్యోధనుడు రాజనీతి కుశలుడు కాబట్టి వీరపురుషాః అత్యాదరేణ యుద్ధే ప్రవర్తితవ్యాః అనేటువంటి ఈ వచనానుసారంగా దుర్యోధనుడు స్వయంగా ఆచార్యుని వద్దకు వెళ్లినాడు. అందుకని రాజా అనే శబ్దం చేత రాజనీతి కుశలుడు నీ దుర్యోధన కుమారుడు అని సూచించడానికి కూడా రాజా శబ్దం ప్రయోగం చేసినాడు. మరియు ప్రస్తుతమైతే ఇంకా విజయమైతే వారికి కలగలే పాండవులకు, ప్రస్తుతమైతే మీ కొడుకే రాజు ఉన్నాడు అని సాంత్వన ఇవ్వడానికి, ఉపసమ్మతి చేయడానికి కూడా రాజా శబ్దాన్ని ప్రయోగించి ధృతరాష్ట్రుణ్ణి కొంచెం ఊరడించినాడు. ఇది రాజా శబ్దంలోని అర్థం. సరే, ఇంకా ఈ శ్లోకంలో కొన్ని శబ్దాలకు అర్థం తెలుసుకోవాల్సి ఉంది, అది తర్వాత తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.